హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రెడ్మీ 12 5G మొబైల్ని అయితే మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తా అండి. మనకు బడ్జెట్లో కింగ్ మొబైల్ అండి ఇది. ఒకవేళ మీకు బడ్జెట్లో ఫోన్ 5G ఫోన్ చూస్తున్నారంటే ఈ ఫోన్ అయితే మీరు పర్చేస్ అయితే చేయవచ్చు. మనకు దీని యొక్క బ్రాండ్ నేమ్ వచ్చేసి ఎంఐకి సంబంధించిన బ్రాండ్ రెడ్మీ 12 5G అని అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుందండి. అలాగే మనకు 8GB ర్యామ్ అయితే ఉంటుంది. అలాగే దీంట్లో మనకు 6GB ర్యామ్ అలాగే 8GB ర్యామ్ సంబంధించిన మోడల్స్ కూడా ఉన్నాయి. మీకు 128GB సరిపోతుంది అనుకుంటే 256 సంబంధించిన స్టోరేజ్ ఉన్న మొబైల్స్ కూడా ఇదే మోడల్ అయితే ఉన్నాయి. ఒకవేళ కావాలనుకుంటే మీరు వాటిని కూడా పర్చేస్ అయితే చేయవచ్చు. మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు రెడ్మీ 12 5G అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే దీంట్లో మనకు స్నాప్డ్రాగన్ 4th Gen 2 మొబైల్ ప్లాట్ఫామ్ సంబంధించిన ప్రాసెసర్ని అయితే యూజ్ చేస్తారు. ఇది 4 నానోమీటర్ సంబంధించిన ప్రాసెసర్ అండి. దీంట్లో మనకు డిస్ప్లే సైజ్ వచ్చేసి 6.79 సైజ్ అయితే ఉంటుంది. కొంచెం బిగ్ సైజ్ అండి ఇది. అలాగే దీంట్లో మనకు కోరింగ్ గోరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. మనకు బ్యాక్ సైడ్ కూడా మనకు గ్లాస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో మనకు మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. మనకు ఫేస్ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి క్రిస్టల్ గ్లాస్ డిజైన్ అయితే IP53 రేటింగ్ ఫర్ వాటర్ రెసిస్టెన్స్ సంబంధించిన టెక్నాలజీ అయితే యూజ్ చేశారు. మీకు దీని మీద కొద్దిగా వాటర్ తుంపర్లు లాంటి పడినా కానీ ఈ మొబైల్ అయితే తడిసిపోదండి. దీని బ్యాటరీ వచ్చేసి మనకు 5000 mAh సంబంధించిన బ్యాటరీ అయితే ఉంది. అలాగే మనకు దీంట్లో స్టోరేజ్ వచ్చేసి 2.2 స్టోరేజ్ అయితే యూజ్ చేశారు. అలాగే దీని స్పీడ్ వచ్చేసి డిస్ప్లే రిజల్యూషన్ 90Hz అండి. అలాగే దీంట్లో మనకు ఛార్జర్ 22.5 వాట్ సంబంధించిన ఛార్జర్ని అయితే యూజ్ చేస్తారు. కానీ దీంట్లో మొబైల్ మాత్రం మనకు 18 వాట్ మాత్రమే ఛార్జ్ అయితే అవుతుందండి. జెడ్ బ్లాక్ సంబంధించిన కలరు 4GB 128GB సంబంధించిన వేరియంట్. మనం బాక్స్ని అయితే ఓపెన్ చేసి చూద్దాం. దీని ప్రైస్ మీకు ప్రజెంట్ 12,000 అయితే ఉంది. మనకి ఇది లాంచ్ అయిన డేట్ వచ్చేసి ఆగస్టు 2023లో అయితే దీన్ని లాంచ్ అయితే చేశారు. ప్రజెంట్ అప్పట్లో మనకు లాంచింగ్ డేట్ ఆఫర్ వచ్చేసి మనకు ఇది 11,000 వరకు అయితే పెట్టారు. తర్వాత మనకు నార్మల్ ప్రైస్ 12,000కి అయితే వచ్చారు. ప్రజెంట్ ఇది ఆఫర్లో కూడా మనకు 12,000 అయితే ఉంది. మనకు ఆఫ్లైన్ మార్కెట్లో కూడా దీంట్లో ప్రైస్ అనేది డ్రాప్ అయితే లేదు. మీకు ఆన్లైన్లోను ఆఫ్లైన్లోను కూడా దీని ప్రైస్ 12,000 అండి. ఒకవేళ కావాలనుకుంటే మీరు ఆన్లైన్లోని లేదా ఆఫ్లైన్లో కూడా తీసుకోవచ్చు. మనకు బాక్స్లో పైన పీస్ అయితే ఉందండి. అలాగే దీంట్లో కొంచెం మాన్యువల్ డాక్యుమెంట్స్ అలాగే బ్యాక్ సైడ్ కవర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మనకు ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. బ్యాక్ సైడ్ కేస్ అండి ఇది. దీని యొక్క క్వాలిటీ కూడా బాగుంది. కానీ కొన్నాళ్ళు వాడినప్పటికి ఇది ఎల్లో కలర్లో చేంజ్ అయితే అయిపోతుంది. ప్రజెంట్ ప్యూర్ వైట్ కలరు. అలాగే మనకు బాక్స్లో మనకు ఒక ఛార్జర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే దీంట్లో ఒక కేబుల్ని అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఇది టైప్ A to టైప్ C సంబంధించిన కేబుల్ అండి ఇది. మనకు ఛార్జర్ వచ్చేసి 22.5 వాట్ ఇచ్చారు. కానీ మన మొబైల్ మాత్రం 18 వాట్ మాత్రమే ఛార్జ్ అయితే అవుతుంది. సో దీంట్లో ఉన్న కంటెంట్ అయితే వచ్చేసి ఇవ్వండి. మొబైల్ని ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, మొబైల్ వచ్చేసి సైజ్ అనేది కొంచెం పెద్దగానే ఉంటుంది. ఒకవేళ స్మాల్ సైజ్ కావాలనుకున్న వాళ్ళైతే దీన్ని తీసుకోవద్దండి. ఇది 6.79 ఇంచెస్ ఉంటుంది. స్క్రోలింగ్ మనకు లెంత్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సింగిల్ హ్యాండ్స్కి అయితే దీన్ని యూజ్ చేయడం అయితే కష్టం. ఎక్కువగా మూవీస్ చూసేవాళ్ళు ఆన్లైన్ కంటెంట్ వాచ్ చేసే వాళ్ళకైతే ఇది స్క్రీన్ అనేది బాగుంటుంది తప్ప నార్మల్ డైలీ యూజ్కి అయితే ఇంత పెద్ద స్క్రీన్ అయితే యూజ్ అయితే ఉండదండి. అలాగే మనకు ఇటు సైడ్ వచ్చేసి సిమ్ ఎజెక్ట్ పిన్ అయితే ఉంది. దీంట్లో మనం ఒక మెమరీ కార్డు ఒక సిమ్ కార్డుని యూజ్ చేయొచ్చు. మెమరీ కార్డు అవసరం లేదనుకుంటే 2 సిమ్ కార్డ్స్ని అయితే ఎట్ టైం అయితే మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. 2 సిమ్స్ కూడా మీకు 5G టెక్నాలజీ అయితే పనిచేస్తుందండి. మనకు బ్యాక్ సైడ్ మనకు స్పీకర్ గ్రిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఇది స్టీరియో స్పీకర్స్ అయితే కాదు, మోనో స్పీకర్ సౌండ్ అయితే వస్తుంది. సింగిల్ స్పీకర్ని అయితే యూజ్ చేశారు. టైప్ Cకి సంబంధించిన ఛార్జింగ్ కేబుల్. అలాగే మనకి ఇక్కడ చిన్న హోల్ అయితే ఉంది, మైక్ సంబంధించిన హోల్ అండి అది. అలాగే మనకి ఇటు సైడ్ వచ్చేసి ఆన్ ఆఫ్ స్విచ్ బటన్ అయితే ఉంది. ఈ స్విచ్ బటన్లోనే మనకు ఫింగర్ ప్రింట్ సంబంధించిన సెన్సార్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మనకి ఇక్కడ అప్ అండ్ డౌన్ బటన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకు టాప్లో వచ్చేసి 3.5mm సంబంధించిన ఆడియో జాక్ అయితే ఇచ్చారండి. అలాగే మనకు ఐఆర్ బ్లాస్టర్ సంబంధించిన సెన్సార్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఇక్కడ 2 కెమెరాలు అయితే ఉన్నాయి. ఇది 50 మెగాపిక్సెల్కి సంబంధించిన కెమెరా. అలాగే ఇటు సైడ్ వచ్చేసి 2 మెగాపిక్సెల్ సంబంధించిన కెమెరా. మనకు ఇటు సైడ్ వచ్చేసి ఇది క్యామ్ అయితే కాదు, ఇది ఫ్లాష్ అండి. సో ఫైనల్గా మనకు మొబైల్ అయితే ఈ విధంగా ఉంది. ఒకసారి మనం దీన్ని బూట్ చేసి
మీకు వీడియోని అయితే కంటిన్యూ అయితే చేస్తాను. ఇటు సైడ్ ఉన్న మనకు ఆన్ ఆఫ్ స్విచ్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకున్నట్లయితే మీకు ఆటోమేటిక్గా మనకు బూట్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఓకే, నేను మొబైల్ని అయితే బూట్ అయితే చేస్తాను. రేటింగ్ అనేది తక్కువగా ఉంది. అలాగే దీని యొక్క రిజల్యూషన్ వచ్చేసి మనకు ఫుల్ హెచ్డి రిజల్యూషన్ అండి. సో మీరు ఆన్లైన్ కంటెంట్ చూసే వాళ్ళకైతే ఫుల్ హెచ్డి అయితే చూసుకోవచ్చు. దీని యొక్క ర్యామ్ చూసినట్లయితే మనకు 4+2 అయితే ఉంది, అంటే 6 GB ర్యామ్ అండి. మనకు బాక్స్ పైన 8 GB అని ఇచ్చారు, కానీ ఇది 8 GB అయితే కాదు. సో ప్రజెంట్ 4+2 GB, అంటే మనకు 4 GB వచ్చేసి మెయిన్ ర్యామ్, అలాగే 2 GB వచ్చేసి మన రోమ్ నుంచి కొంత మెమరీని తీసుకుని ర్యామ్గా కన్వర్ట్ అయితే చేస్తుంది. దానివల్ల అయితే యూజ్ ఉండదు. సో 4 GB ర్యామ్ కావాలనుకున్న వాళ్ళు ఈ మొబైల్ని తీసుకోండి. ఒకవేళ 4 GB సరిపోదు అనుకున్న వాళ్ళు దీంట్లో 6 GB అలాగే 8 GB వేరియంట్లు ఉన్నాయి. వాటిని కూడా మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. వాటి ప్రైస్ అనేది కొంచెం పెరుగుతూ ఉంటుంది. అలాగే దీంట్లో ఇచ్చేసిన స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అండి. అలాగే మనకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే మనకు 2 years వరకు ఇవ్వచ్చు. అలాగే ఇది ఆండ్రాయిడ్ 13తో మనకు ఇదైతే లాంచ్ అవ్వండి. సో దీంట్లో మనకు చాలా రకాల యాప్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు ఈ యాప్స్ అవసరం లేదనుకుంటే అన్ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో రెడ్మీకి సంబంధించిన మొబైల్స్లో మనకు బోట్వేర్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీని యొక్క మొబైల్ ప్రైస్ వచ్చేసి ప్రజెంట్ 12,000. ఆన్లైన్లోనే ఆఫ్లైన్ కూడా సేమ్ ప్రైస్ అయితే ఉంది. ఒకవేళ మీకు ఆ ప్రైస్లో మీకు మొబైల్ కావాలనుకుంటే బెస్ట్ మొబైల్ రెడ్మీ 12 5G అవుతుంది. మనకు లేటెస్ట్గా 13C కూడా లాంచ్ అయింది, కానీ ఆ మొబైల్స్ కూడా పెద్ద క్లిక్ అయితే అవ్వలేదండి. ఓల్డ్ మోడల్ అయినా కానీ 12 5G సంబంధించిన మొబైల్ అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. దీంట్లో మనకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రెడ్మీ 13Cలో మనకు డైమెన్సిటీ మీడియాటెక్ సంబంధించిన ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. దాంతో పోల్చినట్లయితే మనకు ఈ స్నాప్డ్రాగన్ 4th Gen ప్రాసెసర్ వచ్చేసి స్పీడ్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.